యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇదిగో మరిది, ఈ శోభనం గదిని అలంకరించడానికి మేమున్నాలే కాని నువ్వెందుకు శ్రమ పడిపోతున్నావో? అంటే మీ పనుల్లో మీరు బిజీగా ఉన్నారు కదా వదినా, అందుకే నేను ఖాళీగా ఉండడం దేనికని దీని సంగతి చూస్తున్నాను. నాకు అర్థమైందిలే తమ్ముడు, అలంకరించడం ఆలస్యం అయిపోతే నీ శోభన ముహూర్తం దాటిపోతుంది, దాంతో శోభనం వాయిదా పడుతుందనే కదా ఇంత కంగారుగా మంచాన్ని డెకరేట్ చేస్తున్నావు. చీ పోనయ్య, నాకేం కంగారు లేదు, నాకెందుకు తొందర ఉంటుంది? హలో తమ్ముడు, నేను ఇలాగే అన్నాను, కానీ మీ వదిన్ని శోభనం పెళ్లి కూతురులా రెడీ చేసేసరికి ఆగలేకపోయానంటే నమ్ము. ఏటిది? ఏటి మాటలు? మరిది నువ్వు వెళ్ళ, డెకరేషన్ సంగతి మేము చూసుకుంటాంగా. ఇది అలాగే వదినా. నాన్నగారు మీరేంటి ఇలా వచ్చారు? రేయ్, నీతో మాట్లాడాలి, ఇలారా. నడు. నాన్న నాన్న. బావా, మావి ఏటంత కోపంగా ఉన్నాడో? ఏమో చిట్టమ్మా, చూద్దాం పద. రేయ్, మీ వీరనారాయణ మామయ్య ఎంత పెద్ద ప్లాన్ వేసాడో తెలుసా? ఏం చేశారు నాన్న? మన కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ఆటం బాంబు లాంటి వాళ్ళన్న కూతుర్ని పంపించాడ్రా. రేపది ఏకు మేకే కూర్చుంటే దాని కొంగు పట్టుకుని నువ్వు వెళ్తావు. తర్వాత ఆ వీరనారాయణగాడొచ్చి ఆ ఆస్తి మొత్తం పట్టుకుపోతాడు. అదెలా సాధ్యం నాన్న? నోర్మయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. బావా, తండ్రి కొడుకులేటి అంత రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? వాళ్ళేదో గొడవ చేయడానికే ప్లాన్ చేస్తున్నారు చిట్టి. అవును బావా, నాకు అదే భయంగా ఉంది. ఏడ్చేస్తానంటావు? నాకు మాత్రం దూరదృష్టి ఉందా? వాళ్ళేం చేస్తారో చూసేంత వరకు ఎవరికీ తెలీదు. ఏమైనా ఏడ్ చేసినా ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉందాం. పద. రామ్మా. ఒక్క నిమిషం. ఏ వర్మ, బయటికి రారా. ఏం నాన్న, ఏమైంది? ఎందుకు పిలిచారు? నేను కాదు, నా బదులు కాంతమ్మ మాట్లాడుతుంది. అత్త మాట్లాడుతుందా? కాంతమ్మ, బాబు గారు. చెప్పు కాంతమ్మ. నేనా బాబు గారు? విన్నవాళ్ళు తప్పుగా అనుకుంటారేమో. పర్వాలేదు, చెప్పు. ఏమీ లేదు బాబు, నువ్వు లతని ప్రేమించావన్న ఒకే ఒక్క కారణంతో తన శత్రువింటి బిడ్డని తెలిసి కూడా లతని ఈ ఇంటి కోడలిగా మీ నాన్నగారు అంగీకరించారు. అది ఆయన సంస్కారం. కరెక్ట్. కానీ వీరనారాయణ గారు మాత్రం
నిన్ను జమీందారింటి అల్లుడిగా అంగీకరించలేదు కదా. అది ఆయన సంస్కారం. ఇది కూడా కరెక్ట్. కానీ చూసిన వాళ్ళందరూ వర్మ ఒక అనామకురాల్ని పెళ్లి చేసుకున్నాడంట. కట్నాలు ఎలాగూ ఇవ్వలేదు, కనీసం కానుకలు కూడా ఇవ్వలేని దుస్థితిలో వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఉన్నారంట. వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుని నీచ నికృష్టమైన అష్ట దరిద్రాల్లో బతుకుతున్నారంట. కాదు మొత్త, కాదు మొత్త. ఏంటి చిట్టి, పౌరుషం వచ్చిందా? మరి రాదా? ఆ? నా పుట్టింటోళ్ళేమి అంత దరిద్రులు కాదు. నీ పుట్టింటోళ్ళేంటమ్మా? అంటే అది లత పుట్టింటోళ్ళు అంత దరిద్రులేమి కాదు అని అంటున్నాను. కొంతమంది దుర్మార్గులు, ద్రోహులు వాళ్ళని మోసం చేసి వాళ్ళ యావతాస్తిని అపహరిస్తే నీతికి నిజాయితీకి కట్టుబడి తన ఆస్తి మొత్తం ట్రస్టుకిచ్చేశారు మా బాబాయ్. అలాగాని జరగకపోయింటే, పెళ్లి కొడుకు ఈ వర్మ కాకపోయింటే, మా వీరనారాయణ బాబాయ్ మా సెల్లి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించి కోట్ల రూపాయల కట్నాన్ని ఇసిరి మీ మొహాన పాడేసుండేవారు. అచ్చు తప్పు. మేమిక్కడ అడుగుతుంది కట్నం కాదు, కేవలం కానుకలు మాత్రమే అడుగుతున్నాం. ఆ కానుకలు ఇవ్వలేమంటే చెప్పండి. వీళ్ళ పుట్టింటి వాళ్ళు బతికున్నా చచ్చినట్టే అనుకుంటాం. మావయ్య గారు, నన్ను తిట్టండి, మీ కోపం చల్లారకపోతే నన్ను కొట్టండి, మీ పగ అప్పటికి చల్లారకపోతే నన్ను చంపండి. అంతేగాని ఏ తప్పు చేయని నా పుట్టింటి వాళ్ళని ఒక్క మాట అన్నా మాత్రం నేను భరించను, నేను క్షమించను. శభాష్, విన్నారు కదా, వాళ్ళ పుట్టింటి వాళ్ళని ఒక్క మాటన్నా క్షమించదంట. అలాగని కానుకలు తేదంట. ఇదేం విడ్డూరమో ఏంటో. ఈ పౌరుషాలు చూపించడం కాదు లత. నీ పుట్టింటి వాళ్ళకి అష్టదరిద్రాలు లేకపోతే వాళ్ళకే గనక నీ మీద ప్రేముంటే నీ హోదాకి స్థాయికి తగ్గట్టుగా కానుకలు పట్టుకురావాలి. అవి నేను ఊరి జనాలందరికీ చూపిస్తాను. నా వియ్యపు వాళ్ళు నాతో సమవుజ్జీలని నిరూపిస్తాను. నిన్ను మనస్ఫూర్తిగా నా కోడలిగా అంగీకరిస్తాను. ఎళ్ళో తీసుకురా పో, అరవడం కాదు. లేదంటే నేను నా పెళ్ళంగా అంగీకరిస్తానేమో గాని మా నాన్న మాత్రం ఈ లతని కోడలుగా అంగీకరించరు. అన్నిటికీ మించి ఇక జీవితంలో లత వాళ్ళ పుట్టింటి వాళ్ళ మొహం కూడా చూడనివ్వను. వర్మ, అవును వదినా. పైసా కట్నం తేలే సరికదా, కనీసం కానుకలు కూడా తేలేదంటే అవి నలుగురు చెప్పుకుంటే నాకెంత అవమానంగా ఉంటుంది. వర్మ వర్మ ఏంటి వర్మ ఇది? ఏమైంది? ఈ విషయం తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు తెలీదా? ఇవన్నీ అప్పుడెందుకు అడగలేదు? ఇప్పుడెందుకు అడుగుతున్నావు వర్మ? అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పు వర్మ, చెప్పు. అన్నయ్య, అప్పుడు అనిపించలేదు, ఇప్పుడు అనిపిస్తోంది. అందుకే అడుగుతున్నాను. లత కానుకలు తెస్తేనే
లత నా శోభనం గదిలోకి వస్తుంది లేదా నేను చచ్చేంత వరకు లతకి నాకు ఈ కార్యక్రమమే జరగదు, అంతే. అసలు రణరంగం ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు గనక ఆ లత ఆ వర్మగాణ్ణి చెడామడా వాయించేసిందంటే వాడు దాన్ని మెడపట్టుకు బయటికి గెంటేస్తాడు. దీంతో పెళ్లి తెగదెంపులు చేసుకుంటాడు. మనకు కావాల్సింది అదే కదా. వర్మ, సిల్లి, లత, పెళ్లికి ముందు నాకు ఐ లవ్ యూ చెప్పి నాకు నువ్వుంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అని చెప్పిన నువ్వేనా ఈరోజు కట్నాల గురించి కానుకల గురించి మాట్లాడుతుంది? అంటే నువ్వు నాతో చెప్పిన ప్రతి మాట అబద్ధం అన్నమాట. నువ్వు చేసిన బాసలు, నాకు కల్పించిన ఆశలు అన్ని కల్పితాలేనన్నమాట. నీ పగ తీర్చుకోవడానికి, నన్నొక పావులా వాడుకోవడానికి మాత్రమే నన్ను పెళ్లి చేసుకున్నావన్నమాట. నీలాంటి వాడ నేను పెళ్లి చేసుకుంది అని ఇప్పుడు బాధపడుతున్నాను వర్మ, ఇప్పుడు బాధపడుతున్నాను. లత, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఏ ఎందుకు మాట్లాడకూడదు? మీకిష్టం వచ్చినట్టు మీరు మాట్లాడినప్పుడు నాకిష్టం వచ్చినట్టు మాట్లాడే అర్హత నాకు లేదా? చెప్పు వర్మ. నేనేమన్నా మీ కట్టు బానిసనా లేదా మీ పెంపుడు కుక్కనా? నేను మనిషినే వర్మ, నాకు మనసుంటుంది, మనసుంటుంది. లత, అంటే నువ్విప్పుడేమంటావు? వర్మని వదిలేసి విడాకులిచ్చి వెళ్ళిపోతాను అంటావా? కాంతమత, అన్ని లత చెప్పిందా? చెప్పకపోతే ఏంటి చిట్టి, అర్థం అదే కదా వస్తుంది. నిజమేనా? కాంతమ్మ గారు చెప్తుంది నిజమేనా? ఆవిడ చెప్పినట్టు నన్ను వదిలేసి విడాకులిద్దాం అనుకుంటున్నావా? మరిది, నీకు లతతో బతకాలన్న కోరిక కంటే తనకి దూరం అవ్వాలన్న కోరిక ఎక్కువగా ఉన్నట్టుంది, అవునా? తమ్ముడు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో, ఎవరు చెప్తే మాట్లాడుతున్నావో నాకు చాలా క్లియర్గా అర్థమైంది. కానీ జీవితకాలం నీకు తోడుండాల్సింది లత, ఆ విషయం మాత్రం మర్చిపోకు. రవిచంద్ర, అంటే ఏంట్రా? వాళ్ళమ్మా నాన్న ముందుగానే పోతారు, ఇది మాత్రమే చచ్చేదాకా ఉంటుందనా నీ అర్థం? కాంతమత, నువ్వు ప్రతి మాటకి పెడార్థాలు తీయకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు నోరెత్తకు. ఏ ఎందుకు మాట్లాడకూడదు? తను మాట్లాడిన దానిలో తప్పే ఉంది. మేమేమన్నా కోరరాని కోరికలు కోరామా? అంతగా ఆవేశపడిపోతున్నారేంటి? మాయా,
లత అడిగిన దాంట్లో తప్పే ఉంది. వర్మ తనని పెళ్లి చేసుకోబోయే ముందు వరకు తను శంకర్ నారాయణ గారి కూతురని కాని తనకి కోట్ల రూపాయలు ఆస్తుందని కాని మీకు తెలియదు కదా. తను ఒక అనామకురాలుగానే కాంతమ్మ గారు సేరదీసిన అభాగిరాలుగానే మీకు తెలుసు కదా. అందుకే కదా పెళ్లి చేసుకున్నారు. మరి అప్పుడు అడగని కట్న కానుకలు ఇప్పుడు అడుగుతున్నారేటి? ఏముంది చిట్టమ్మా, అప్పుడైతే మా అమ్మ పెంచిన అనామకురాలు అనుకున్నారు. కానీ ఇప్పుడు శంకర్ నారాయణ కూతురని తెలిసి లతని వదిలించుకోవడానికే ఇలా కట్న కానుకలు అడుగుతున్నారు. ఏం మాట్లాడుతున్నారా? వదిలించుకునే ఉద్దేశమే వాళ్లకుంటే ఇన్ని తతంగాలెందుకు చేస్తారు? గుళ్ళోనే శంకర్నారాయణ కూతురు మా ఇంటి కోడలిగా రావడానికి వీల్లేదని మెడపట్టి గెంటేసుండేవాళ్లు కదా. కరెక్ట్గా చెప్పావు కాంతమ్మ. మీరుండండి. రే వర్మ, లత కట్న కానుకలు ఇవ్వలేదురా. ఇచ్చే స్తోమత కూడా తనకి లేదు. ఎందుకంటే మా అన్నయ్యే తనని వద్దనుకొని వదిలేశాడ్రా. అర్థం చేసుకోరా. ఏంటండి మీరు అలా మాట్లాడతారు? ఇంతకు ముందే కదా కూతురికి మనసారా ఒడి బియ్యం ఆ వీరనారాయణ పోశాడు. 2 కిలోల బియ్యం ఇచ్చినోడు ఓ 2 కోట్లు పెట్టి కానుకలు ఇవ్వలేడా ఏంటి? అన్ని సవ్యంగానే జరుగుంటే 2 కోట్లేటి, 200 కోట్లెట్టైనా మా బాబాయ్ కానుకలు ఇవ్వగలడు. ఆ విషయం నీకు కూడా తెలుసు కాంతమత్త. ప్రస్తుతానికి ఆయన ఎలాంటి కానుకలు ఇవ్వలేడని కదా నువ్వే మెలకెడుతున్నావు. మెలికేంటి? అవునండి, మీరు నిజాయితీగా కానుకలు అడిగినట్టు లేదు. లత ఈ ఇంటికి రావడం ఇష్టం లేకే ఈ కానుకలు అడిగినట్టుంది. మీకు అంతగా కావాలంటే ఆ కానుకలేవో మేమే ఇస్తాం. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? రెక్కలు ముక్కలు చేసుకుని మరీ తెచ్చిద్దాము. మీ ముష్టి మాకేం అవసరం లేదు. న్యాయంగా సాంప్రదాయంగా లత పుట్టింటి నుంచి మాత్రమే కానుకలు రావాలి. మధ్యలో కలగజేసుకొని మీరు తలదూర్చి కానుకలు ఇచ్చారో నేను యాక్సెప్ట్ చేయను. విన్నావు కదక్కా? ఈయనకు కావాల్సింది కానుకలు కాదు, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం. మొగుణ్ణి వదిలేసి వచ్చి శంకర్ నారాయణ కూతురు ఒంటరిగా బతుకుతుందని సమాజం మొత్తం నన్ను చూసి నవ్వుతుంటే ఈ తండ్రి కొడుకులు ఆనందపడ్డం కోసం నన్ను కానుకలు అడుగుతున్నారక్క. ఇది వీళ్ళ స్వార్థం. అంతేకాదు లత, తన అన్న కూతురు భర్తని వదిలేసొచ్చిందని తెలిసి తన కాపుర నిలబెట్టడానికి వీరనారాయణ బాబాయ్ వచ్చి ఈయన గారి కాళ్ళడ్డుకోవాలి. అదే ఇలా కావాల్సింది. ఎస్, మీరేమన్నా అనుకోండి, నా కండిషన్ ప్రకారం కానుకలతోనే నా కోడలి ఇంట్లో అడుగు పెట్టాలి. కాదని అడుగు పెట్టిందో ఆ తర్వాత జరిగే అవమానాలకి నేను బాధ్యుడిని కానని చెప్తున్నాను. అక్కర్లేదు మావయ్య, అక్కర్లేదు. మీరు ఆశించిన వాటిల్లో కానుకలు తేవడం మాత్రం ఒక్కటే నెరవేరుతుంది. మా బాబాయ్ వచ్చి మీ కాళ్ళట్టుకునే ఆశ మాత్రం మా కంఠంలో ప్రాణముండగా నెరవేరుతాం. రాసెట్టుకోండి. రమ్మా. లత,
చూసారా సార్ వాళ్ళ పొగరు? ఆ వీరనారాయణ కానుకలు ఇవ్వలేదని తెలిసినా కూడా ఎంత పౌరుషం చూపిస్తున్నారో. అవును కాంతమ్మ, ఈ పొగర్లు పౌరుషాలు ఇంకెంతకాలంలే. పెట్టిన గడువులోపు కానుకలు తెచ్చారా సరే సరే, లేదంటే ఆ లత శాశ్వతంగా నీ దగ్గరో వాళ్ళ వీరనారాయణ బాబాయ్ దగ్గరో సెటిల్ అయిపోతుంది. చిచి, మీరింత కుసంస్కారులని నేను కల్లో కూడా అనుకోలేదండి. అనుకోలేదు. మానసా, అవునండి, అవును. ఆనాడు మా అన్నయ్య ఏదో మిమ్మల్ని అవమానించాడని, ఈనాడు ఆయన కూతుర్ని అవమానించడం ఏ మాత్రం కరెక్ట్ కాదండి. కాదు. అమ్మా